హాయ్ ఫ్రెండ్స్, టుడే మనము జాతీయ ఆదాయం గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం. దాంట్లో భావనల గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా జాతీయ ఆదాయాన్ని ఎలా మెజర్ చేస్తారు, అంటే ఎలా అంచనా వేస్తారు, అందులో భాగంగా మనం ప్రతి భావన గురించి తెలుసుకుంటున్నాం. లాస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైజు, నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ ప్రైస్ కనుక్కున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు NI market price is equal to NI market is equal to NI factor plus TI minus subsidies అని చెప్పాం కదా. ఈరోజు మనము దాంట్లో కంటిన్యూషన్లో జీడిపి అంటే ఏంది, జీడిపిని ఎలా కొలుస్తారు, అలాగే జిఎన్పి అంటే ఏంది, జిఎన్పిని ఎలా అంచనా వేస్తారు, భారతదేశంలో కావచ్చు ఇతర దేశాలైనా కావచ్చు. ముఖ్యంగా భారతదేశంలో జీడిపిని అంచనా వేసేది ఎలాగా అంటే, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్. దాన్ని మనము స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఆదాయం, స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటారు. సో అంటే ఏంటంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువు సేవల మొత్తాన్ని ఒక దేశీయ ఆదాయం అని అంటాం. ఒక దేశంలో ఏమైతే వస్తువులు ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తి చేసి అమ్మబడిన అంతిమ సేవలు అంటే అమ్మబడి ఎవరైతే వినియోగించుకుంటారో, డబ్బులు కట్టి ఆ వస్తువును కొనుక్కుంటారో, వచ్చిన అమౌంట్ మొత్తాన్ని, ఆ విలువని మనము దేశీయ ఆదాయంగా పరిగణించవచ్చు. ఇందులో భాగంగా దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తారు. దేశంలో ఉత్పత్తి చేయబడుతున్న వస్తువుల కోసం కొన్ని వస్తువులని మనము ఉత్పాదక వస్తువులు, కారక వస్తువులు మనము దిగుమతి కూడా చేసుకుంటాం, లేకుంటే కొన్ని ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటాం. ఎంత ఉత్పత్తి దిగుమతి చేసుకున్నాం, ఎంత ఉత్పత్తి ఎగుమతి చేసుకున్నాం, ఆ మొత్తాన్ని మనం ఏమంటామంటే జీడిపి అంటాం. ఈ జీడిపి విలువ పెరిగే కొద్దీ దేశంలో ఆదాయం పెరుగుతుందని మనకు తెలుసు. అలాగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువులు అంటే అంతిమంగా ఎవరికి రీచ్ అవుతాయి, ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకే రీచ్ అవుతాయి కదా. దీన్ని రీచ్ అయిన విలువనే మనము అంతిమ వస్తువుల విలువ అంటాం. ఓకేనా? సో ఇందులో భాగంగా మనకి దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, చూద్దాం. దాన్ని జీడిపి మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు C+I+G+X-M. సి అంటే కన్జంప్షన్, అంటే వినియోగం. ఐ మీన్స్ ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడి వ్యయం. జీ మీన్స్ గవర్నమెంట్ సర్వీసెస్, ప్రభుత్వాలకు ఉపయోగించుకుంటున్న సర్వీసెస్, ప్రభుత్వం ఉపయోగించుకున్న వస్తువుల వ్యయం. ఎక్స్ మీన్స్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఎం మీన్స్ ఇంపోర్ట్స్. ఈ మొత్తం విలువను మనము జీడిపిగా పరిగణిస్తాం. అంటే ఒక ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఎంతమంది కన్జంప్షన్ చేశారో దాని విలువ, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారో దాని విలువ, గవర్నమెంట్ సర్వీస్కి ఎంతో వినియోగం చేసుకున్నదో దాని విలువ, అలాగే తర్వాత ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు చేసిన విలువ, దాంట్లోంచి దిగుమతి చేసిన విలువను తీసేస్తే మనకు వస్తుంది జీడిపి మార్కెట్ ప్రైస్ అంటాం. జీడిపి మార్కెట్ ప్రైస్. అట్లాగే జీడిపి ఫ్యాక్టర్ ప్రైస్ అంటే ఎంత అంటే, ఈ మొత్తం జీడిపి అంటే C+I+G+X-M ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్. అందుకని నిన్న మనం చెప్పుకున్నాం కదా, నేషనల్ ఇన్కమ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు TI మైనస్ సబ్సిడీస్. ఇప్పుడు ఈ నేషనల్ ఇన్కమ్ ఫ్యాక్టర్లోకి మార్చుకోవాలంటే, ఎఫ్సీలోకి మారిస్తే నేషనల్ ఇన్కమ్
మార్కెట్ ప్రైస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్ వస్తుంది. అంటే ఈ విలువను ఈ పక్కకు తీసుకొస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈ జీడిపి కూడా మనం ఈజీగా చేయొచ్చు. జీడిపిలో ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వల్ టు సబ్సిడీస్ అంటే ధనాత్మకంగా ఉంటుంది, ట్యాక్సెస్ రుణాత్మకంగా ఉంటుంది. సబ్సిడీస్ మైనస్ ట్యాక్సెస్. అర్థమైంది అనుకుంటా. అదేవిధంగా జీడిపిని లెక్కించేటప్పుడు మనం ఏం చేస్తామంటే దేశీయ ఉత్పత్తి నుంచి ఉత్పాదకాల విలువను తీసేస్తాం. దేశీయ మొత్తం ఉత్పత్తిలో ఎంత ఉత్పత్తి వచ్చింది, ఆ మొత్తం ఉత్పత్తిలో నుంచి దాని యొక్క ఉత్పాదకాల విలువ. ఉత్పాదకాలు అంటే ఉత్పత్తికి కారకాలు. ఉత్పత్తి చేసేదాని కోసం ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి కోసం ఉపయోగించిన వస్తువుని ఉత్పాదక వస్తువు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా వ్యవసాయం చేసేటప్పుడు మనం ఉత్పాదక వస్తువులు ఏమంటారు అంటే అవి గింజలు లేకుంటే నాగలి, ఇవన్నీ కూడా ఉత్పాదక వస్తువులు. పంట పండించుకునే దానికోసం కారణాలు, పండించే దానికోసం కారకాలు. ఈ కారకాలను యూజ్ చేసుకొని మనం ఉత్పత్తి చేస్తాం. ఉత్పత్తి చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ను బాడీకి తీసుకొచ్చి ఒక చేలంతా దున్నించినందుకు మనం కొంత అమౌంట్ని స్పెండ్ చేసి ఉంటాం కదా. సో ఈ మొత్తం ఉత్పత్తి అయిపోయిన తర్వాత దాంట్లోంచి ఏమేమి కారకాలు యూజ్ చేసుకున్నామో ఆ కారకాలకు మనము తీసేస్తాం. దానికి మనము ఆ విలువను కట్టేస్తాం, అంటే బాడుకు డబ్బులు ఇచ్చేస్తాం. అలాగే వాటర్ కంటే కరెంటు బిల్లుకు డబ్బులు చెల్లిస్తాం. ఈ విలువను తీసేస్తే మనకి యాక్చువల్ జీడిపి వస్తుంది. అంటే ఏవైతే ఉత్పాదక వస్తువులు ఉంటాయో ఆ జీడిపి మొత్తం దేశీయ ఉత్పత్తిలోంచి ఉత్పత్తికి చేయబడిన వస్తువులు, ఉత్పత్తి చేయబడే దానికోసం వినియోగించిన వస్తువులు అంటే ఉత్పాదక వస్తువులు, ఆ విలువను తీసేస్తే మనకు జీడిపి వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే కలపబడిన స్థూల విలువ అని అంటాం. వి కాల్ ది కలపబడిన స్థూల విలువ. ఓకేనా. గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు స్థూల ఉత్పత్తి విలువ మైనస్ ఉత్పాదకాల విలువ అని అంటాం. జీవీఏ ఈజ్ ఈక్వల్ టు జీవీఓ మైనస్ ఐపి. జీవీఓ అంటే గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ వాల్యూస్. ఇన్పుట్స్ అంటే ఉత్పాదకాలు. మనం ఒక సోర్స్ తీసుకొని ఏదైనా ఒక అవుట్పుట్ ఇస్తాం. అంటే సోర్సెస్ ముఖ్యం. మనకు ఒక పంట వేయాలన్నా మనకు నాగలి, ట్రాక్టరు, వాటరు, కరెంటు ఇవన్నీ అవసరం కదా. ఇవన్నీ కూడా ఉత్పాదక వస్తువులు అంటాం. వీటిని ఉత్పత్తి చేసే కోసం మరికొన్ని ఉత్పాదక వస్తువులు కూడా ఉంటాయి. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నా. ఉత్పాదక వస్తువులు అంటే మీకు ఐడియా వచ్చేదానికోసం, ఉత్పాదక వస్తువులు అంటే మీకు తెలియాలని చెప్తున్నా. ఒక పంట వేస్తే దానికి సంబంధించింది, ఒక పూరి గాలిస్తే దానికి సంబంధించింది, ఒక ఇంట్లో ఏదైనా వంట వండుతున్నామంటే దానికి సంబంధించింది. వంట వస్తే బయటకు వస్తే మనకి ఫుడ్ తయారు చేస్తానికి కోసం ఏం కావాలి మనకు వస్తువులు? అది ఒక పళ్ళెం కావాలి, లేకుంటే ఒక రైస్ కావాలి, ఈ రైస్ వేసిన తర్వాత వాటర్ కావాలి. ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అంటాం. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది? ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ మనం యూజ్ చేసుకుంటాం, లేకపోతే కొనుక్కుంటాం. లేకుంటే హోటల్కి వెళ్తే ఏమవుతుంది? హోటల్కు ఫుడ్ తయారు చేస్తారు. వినియోగుడు ఏం చేస్తాడంటే ఆ ఫుడ్ కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడు? దానికి కావాల్సిన రైస్ తీసేస్తాడు. ఎంత రైస్ మనం కొనుక్కొచ్చుకున్నాం, ఒక ప్యాకెట్ రైస్ అంతా తీసేస్తాడు. తీసేసిన తర్వాత మనకి వచ్చిన ప్రాఫిట్ ఉంటుంది కదా, ఆ ప్రాఫిట్ని మనము గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు జీఓవి. అంటే మొత్తం ఎంత అమౌంట్ వచ్చింది, ఫైనల్గా ఒక హోటల్ మొత్తం ఎంత అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్లోంచి మనం ఏమేమి వినియోగించుకున్నాం, దానికి ఎంత ఖర్చు పెట్టాం అనేది తీసేస్తే దాన్నే జీవీఏ అంటారు. దట్ ఈస్ ఎ గ్రాస్ వాల్యూ యాడెడ్. సాధారణంగా ఒక దేశంలో జీవీఏ అంటే దాన్ని జీడిపి అని అర్థం. ఒక దేశంలో జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే సాధారణంగా మనకు ఎగ్జాంపుల్ కూడా జీవీఏ అని అంటే అది జీడిపి అని అర్థం. జీవీఏ విలువ ఎంత అంటే జీడిపి విలువ అని అర్థం. ఓకే. అయితే ఒక రాష్ట్రంలో అయితే జీవీఏ అనగా జిఎస్డిపి అని అంటారు. అదే ఒక జిల్లాలో జీవీఏ అనగా జిల్లాలో జీడిడిపి అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్
గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటాం. ఓకేనా. జీడిపి ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎంపీ ప్లస్ సబ్సిడీస్ మైనస్ టిఐ. అర్థమైందా? దిస్ ఇస్ కాల్ ఏ జీడిపి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం జీడిపి విలువలు తెలుసుకుంటాం ప్రతిసారి. ప్రతి సంవత్సరం జీడిపి ఆర్థిక సర్వేలో జీడిపి విలువని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని యొక్క టేబుల్ కూడా మనం మీకు నీట్గా ప్రతి ఒక్కరు చెప్తాను. సో ఓకేనా. ఈరోజు మనము నెక్స్ట్ జిఎన్పి అంటే ఏంది? ఇది జీడిపి అంటే దేశం మొత్తం ఆదాయం. జిఎన్పి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి ఆదాయం. జాతీయులు అంటే జాతీయులు ఎక్కడైనా ఉండొచ్చు. జాతీయులు అంటే ఈ మన స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ జాతీయ ఉత్పత్తి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న పౌరులు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు కదా. అంటే పూణేలో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకుంటే ఇంకొక బెంగళూరుకి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంకొక చోట వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ పౌరుల మొత్తం యొక్క ఆదాయాన్ని, ఈ పౌరులు ఉత్పత్తి చేయబడిన ఆదాయాన్ని, పౌరులు సంపాదించిన మొత్తం ఆదాయాన్ని కూడా మనము జిఎన్పి కింద చేస్తాం. ఒక దేశ పౌరులు ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువు సేవలనే స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు, లేకుంటే స్థూల జాతీయ ఆదాయం అంటారు. మరొకసారి, ఒక దేశ పౌరులు ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువు సేవల విలువను మనము స్థూల జాతీయ ఉత్పత్తి లేదా స్థూల జాతీయ ఆదాయం అంటాము. రైట్. అందులో భాగంగా జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి అంటే రిసీట్స్ ఫ్రమ్ అబార్డ్స్ అండ్ ఫ్యాక్టర్స్ పేమెంట్స్ టు అబార్డ్. అంటే విదేశీ కారక చెల్లింపులు, అలాగే విదేశీ కారక రిసీట్స్ అంటే ఆదాయం, విదేశీ కారక ఆదాయం, విదేశీ కారక చెల్లింపులు. పి ఈజ్ ఈక్వల్ టు విదేశీ కారక చెల్లింపులు. ఆర్ మీన్స్ విదేశీ కారక ఆదాయం, విదేశాల నుంచి వచ్చిన ఆదాయము, మళ్ళీ విదేశాలకు మనము పేమెంట్ చేసిన ఆదాయం. అంటే విదేశీ పౌరులు మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నందుకు వాళ్ళకు మనం పేమెంట్ చేస్తాం. అలాగే వేరే దేశంలో పనిచేస్తున్న మన పౌరులకి ఆదాయం వాళ్ళు ఇస్తారు. సో దాన్ని మనము రిసీట్స్ ఫ్రమ్ అబార్డ్, లేకుంటే విదేశీ కారక ఆదాయం, విదేశీ కారక చెల్లింపులు. ఫ్యాక్టర్ పేమెంట్స్ టు అబార్డ్ అంటే విదేశీ కారక చెల్లింపులు. సో దట్ మీన్స్ ఆర్ మైనస్ పిని మనం ఏమంటామంటే విదేశీ నికర కారక ఆదాయం అంటాము. నికర కారక ఆదాయం అంటే దట్ ఈస్ కాల్డ్ ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దట్ ఈస్ ఈక్వల్ టు జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి. జీడిపి అంటే మనకు తెలుసు కదా. జీడిపి అంటే ఏంది? సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అని అర్థం. సో దీనికి మనము ఆర్ మైనస్ పి యాడ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అవుతుంది. ఓకేనా? క్లియర్? దట్ మీన్స్ జీడిపిలో ఆర్ మైనస్ పి ఉండదు, అంటే విదేశీ నికర కారక ఆదాయము ఉండదు. జీడిపిలో నికర కారక ఆదాయము ఉండదు, జిఎన్పిలో నికర కారక ఆదాయము ఉంటుంది. అదే జీడిపికి జిఎన్పికి మధ్య వ్యత్యాసం. జీడిపికి జిఎన్పికి మధ్య వ్యత్యాసం ఏంటంటే విదేశీ నికర కారక ఆదాయం జిఎన్పిలో ఉంటుంది, విదేశీ నికర కారక ఆదాయం జీడిపిలో ఉండదు. విదేశీ నికర కారక ఆదాయము దేంట్లో ఉంటుంది అని క్వశ్చన్ వస్తుంది. జీడిపిలో ఉంటుందా, జిఎన్పిలో ఉంటుందా? జిఎన్పిలో ఉంటుంది అని చెప్తారు. జిఎన్పిలో ఉండదు అని ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు నేను చెప్పాలా? జిఎన్పిలోనే ఉంటుంది. అంటే జిఎన్పికి అంటే జీడిపికి మనము ఆర్ మైనస్ పిని యాడ్ చేస్తాం. అంటే జీడిపి ఉంటుంది, అదేవిధంగా ఆర్ మైనస్ పి అంటే విదేశీ నికర కారక ఆదాయము ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. విదేశీ నికర కారక ఆదాయం జిఎన్పిలో ఉంటుంది కానీ జీడిపిలో ఉండదు. జీడిపికి జిఎన్పికి మధ్య వ్యత్యాసం నికర విదేశీ కారక ఆదాయమే. ఒకవేళ విదేశీ నికర కారక ఆదాయము ధనాత్మకంగా ఉంటే, ఆ విలువ ప్లస్లో ఉంటే దట్ ఈజ్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విలువ ప్లస్ విలువ అయితే
జిఎన్పి అనేది జీడిపి కంటే గ్రేటర్ దాన్ అవుతుంది. జిఎన్పి అనేది జీడిపి కంటే గ్రేటర్ దాన్, ఎందుకంటే విలువ అనేది దీనికి యాడ్ అవుతుంది. విలువ అనేది యాడ్ అవుతుంది. ధనాత్మక అంటే ప్లస్ వాల్యూ అని, ధనాత్మక అంటే ప్లస్ వాల్యూ అని. ఓకేనా, అర్థమవుతుంది కదా. అలాగే జీడిపి ఎన్ఎఫ్ఏ అనేది రుణాత్మకంగా అయితే జిఎన్పి అనేది లెస్ దాన్ ద జీడిపి. లెస్ దాన్ జీడిపి అంటే జిఎన్పి అనేది తక్కువ ఉంటుంది, జీడిపి కంటే తక్కువ విలువ కలిగి ఉంటుంది. ఎప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు విదేశీ కారక ఆదాయము రుణాత్మకంలో ఉంటే జిఎన్పి అనేది జీడిపి కంటే తక్కువ ఉంటుంది. అదే నెట్ ఫ్యాక్టర్ ధనాత్మకంగా ఉంటే జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉంటుంది. ఎన్ఎఫ్ఐ శూన్యంలో ఉంటే, శూన్యం అంటే ఎప్పుడు 6 అంటే విదేశీ నికర ఆదాయము మైనస్ విదేశీ నికర చెల్లింపులు బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటే అప్పుడు ఇది శూన్యం అవుతుంది. దీని విలువ 0 అయితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ 0 అయితే ఏమవుతుందండి? 0 అయితే ఏమవుతుంది? జిఎన్పి ప్లస్ జిఎన్పి ఈక్వల్ టు జీడిపి అవుతుంది. అంటే బోత్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఎప్పుడైతే విదేశీ నికర కారక ఆదాయము 0 అవుతుందో అప్పుడు జిఎన్పి జీడిపిలు ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడు జీడిపి ఈక్వల్గా ఉంటుందంటే నికర విదేశీ కారక ఆదాయము శూన్యమైనప్పుడు. అంటే చెల్లింపులు రిసీవ్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటే అప్పుడు దాని విలువ ఈక్వల్గా ఉంటుంది. స్థూల జాతీయ ఆదాయము స్థూల దేశీయ ఉత్పత్తి ఈక్వల్గా ఉండేది ఎప్పుడు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఏం ఆన్సర్ ఇస్తారంటే ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకంగా ఉన్నప్పుడు, ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకంగా ఉన్నప్పుడు, ఎన్ఎఫ్ఐఏ శూన్యంలో ఉన్నప్పుడు. ఏది కాదు. ఎన్ఎఫ్ఐఏ శూన్యంలో ఉన్నప్పుడు జిఎన్పిఏ ఈక్వల్ టు జీడిపి అవుతుంది. ఈరోజు ఈ 2 విషయాలు మనకు తెలుసుకుందాం. దీంట్లో మీకు ఇది అంతవరకు అర్థం చేసుకోండి, అర్థవంతంగా చదువుకుంటే మాత్రమే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ చిరంజీవి, కడప.